నాలుగో టెస్టులో విజయం సాధించి సిరీస్ ను సమన్ చేయాలని బరిలోకి దిగిన భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. వికెట్ కీపర్ కీలక బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో టెస్టులో భాగంగా మొదటి రోజు ఆటలో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన పంత్ రిటైర్డ్ హర్ట్ గా మైదానం వదిలి వెళ్లిపోయాడు. రెండో రోజు గాయంతో ఇబ్బంది పడుతూనే రిషబ్ పంత్ క్రీజ్లోకి వచ్చాడు. ఈ సమయంలో మైదానంలో ఇంగ్లాండ్ భారత ప్రేక్షకులు చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. రిషబ్ పంత్ మ్యాచ్ ఆడుతున్నంతసేపు అతన్ని ప్రోత్సహిస్తూ ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. పంత్ అవుట్ అయి మైదానం విడుతున్న సమయంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు పంత్ భుజం తట్టి అభినందించారు. ఒకవైపు కాలుకు తగిలిన గాయం ఇబ్బంది పెడుతున్న అద్భుత బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఒంటి కాలుతో బ్యాటింగ్ చేస్తూ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో ఓ భారీ సిక్సర్ సైతం కొట్టాడు. సింగిల్స్ డబుల్స్ తీయకుండా కేవలం భారీ షాట్లు కొట్టాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు అసౌకర్యంగా కనిపించిన పంత్ చివరకు జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 54 రన్స్ స్కోర్ చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 358 పరుగులకు ఆలౌట్ అయింది. అవుట్ అయి వెనుదిరిగినప్పుడు కూడా రిషబ్ పంత్ను ఇంగ్లాండ్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు అభినందించారు. పంత్కు 6 వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినా ఆయన బ్యాటింగ్ కు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పంత్ కమిట్మెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పంత్ ఫైటర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.